రెడ్డి గారు 1 మినిట్. డాక్టర్ పివి రెడ్డి గారు నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మొత్తానికైతే ఎప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలే తెర మీద కనిపిస్తున్నాయి. మరి మీరు మూడో ప్రత్యామ్నాయంగానే ఉండిపోతున్నారా? వాస్తవానికి ఏం జరుగుతుంది, ఏం చెప్తారు? ఎందుకు శ్రీనివాస్ గారు, మేము ఎందుకు తెర ముందు ఉన్నాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, మాకు పోటీ అంటే ఉంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉంది అని చెప్పి క్లియర్ చెప్పారు కదా. వాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మేము తెర వెనక ఎందుకుంటాం? తెర ముందు ఉండి నడిపిస్తా ఉన్నాం. తెర ఇంకా ముందు ఉండాలని మేము చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మట్టి కనిపించాలనేది ఆలోచన, ఆ టార్గెట్ మాకుంది క్లియర్ గా. ఎందుకంటే అదే విషయంలో ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులు కానీ, ఎంపీలకు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకపోయినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే రోజుకొకరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకంటే పార్టీ మీద కంట్రోల్ లేదు, ప్రభుత్వం మీద కూడా కంట్రోల్ లేని పరిస్థితుల్లో పిసిసి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కనపడతా ఉన్నారు. అంటే అక్కడ నడిపించేదంతా కూడా మీనాక్షి నటరాజన్ గారు నడిపిస్తున్నారు తప్పితే ఇక్కడ పిసి ప్రెసిడెంట్ లేకపోతే ముఖ్యమంత్రి గారు నడిపించట్లేదు అంతా కూడా. సో వారే కంట్రోల్ తీసుకొని టోటల్ గా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉంటే రోజుకొక సమస్య వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీలో. అఫ్ కోర్స్ మొన్న అంటే కొండ సురేఖ ఆ విషయంలో కానీ, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉంటారు, అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ కూడా ప్రభుత్వము అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ ఎక్కడ కూడా ముందుకు పోవట్లేదు, ముందుకు తీసుకెళ్లలేదని నిస్సాయ స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కొంతమంది మంత్రులు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ మిగతా వాళ్ళంతా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాదు అనే ఆలోచన వారికి వచ్చింది కాబట్టి రోజుకొకరు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొస్తా ఉన్నారు. నేను రేణుకా చౌదరి గారు మాట్లాడినా లేకపోతే ఇంకొకరు మాట్లాడినా కూడా అంటే ఇండైరెక్ట్ గా మన ప్రభుత్వం కోల్పోతా ఉంది, మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి క్లియర్ గా అవన్నీ, ఎందుకంటే జనాల నుంచి వచ్చిన ఆ పల్స్ చూసి ఈ రోజు వాళ్ళు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు బయటికి. బట్ అది మరి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మనకే తెలుసు, అందరికీ తెలిసిందే విషయం ఏంటంటే క్లియర్ గా అభివృద్ధి విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో టోటల్ గా కుంటుపడింది. ఎక్కడ కూడా ముందుకు పోలేని పరిస్థితి కనబడతా ఉంది. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కాసేపటి క్రితం ఢిల్లీలో కేటీఆర్ చిట్ చాట్ చేస్తూ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పడం కావచ్చు, దీని పట్ల ఏం చెప్తారు? కేటీఆర్ గారు ఇప్పుడు కాదు కదా, ఈవెన్ 2023 ఎన్నికల్లో మీ పార్టీ ఎక్కడ ఉంది, బీజేపీ పార్టీ ఎక్కడ ఉంది, మీ కార్యకర్తలు ఉన్నారా, ప్రజలు ఓటేస్తారంటే మీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయండి? 2 ఓట్లు వచ్చినాయి. ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా పాత్ర ఉంది? దగ్గర 56 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తు మీద తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించారు. కేటీఆర్ మాటలు నమ్ముతారా ఎవరైనా? కేటీఆర్ మాటలు నమ్ముతారా? 9 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే ఏం చేశారు? ఒక ఎంపీని గెలిపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ కూడా వెళ్ళిపోయినట్టు. అలాంటి పార్టీ అలాంటి పార్టీ మళ్ళీ మేము పురుగు మోసుకొని లేకపోతే రేపు పొద్దున ప్రభుత్వానికి వస్తాయని చెప్పుకున్నా అంటే సిగ్గుచెట్టే. ఎందుకంటే రేపు పొద్దున కనీసం ఇప్పుడు ఉన్న సీట్లు కూడా రావు దాంట్లో. ఏమంటున్నా, వాళ్ళ పని వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేశారు. అన్ని రకాలుగా అధ్వానంగా టోటల్ గా దాన్ని అది అపాస్పాలు చేసి తిరోగమన దిశలో తీసుకుపోయారు. ఆ విధంగా ఎందుకంటే ప్రాజెక్టులు కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ, ఉద్యోగాలు అనుకుని పెద్ద ఎత్తున కేసీఆర్ వస్తే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే డెఫినెట్ గా మా బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వేస్తారని గల్లా ఎగరేసుకొని ఓటేసి గెలిపించారు ఆ రోజు కేసీఆర్ ని. గెలిపిస్తే ఏం చేశారు? ఇప్పుడు 9.5 సంవత్సరాలకు ఏం చేశారు? ఇప్పుడు టోటల్ గా
లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టు కట్టి దాన్ని గోదావరి పాలు చేశారు. మిగతా అన్ని కూడా ప్రకృతి కరప్షన్స్. ఎందుకంటే రోజుకోటి దొరుకుతున్నాడు, ఒక నిమిషం తినమరిగిర్రు ఈ ఇంజనీర్లు కానీ చీఫ్ ఇంజనీర్ నిన్నలో కూడా దొరికింది రవీంద్ర అంటోడు. ఇలాంటి అందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ హయాంలో తినమరిగింది కాబట్టే వందల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు అవుతున్నాయి, బయటకు వస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ బయట చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. కానీ ఇంకా ఇప్పటిదాకా జాప్యం చేసుకుంటూ టైంపాస్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీళ్ళు. చెప్పండి. ఓకే వెంకటరెడ్డి గారు, మీరు కూడా బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తున్నారు, కాంగ్రెస్ కూడా